హలో అండి. ఈరోజు మన ఛానల్లో చుక్క నూనె లేకుండా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదండి, వీటిని బిర్యానీలోకి పలావ్లోకి వాడుతుంటాం కదా ఎక్కువగా. ఇవి చుక్క నూనె లేకుండా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. ఆనియన్స్ తక్కువ కాస్ట్ ఉంటాయి కదండి సమ్మర్లో. అప్పుడైతే కొంచెం పెద్ద మొత్తంలో తీసుకుంటాం కాబట్టి అప్పుడు ఒక 2-3 కేజీస్ అయితే ఇలా చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 6 నెలల దాకా నిల్వ ఉంటాయి. ఇవి కొన్ని వెబ్సైట్లలో కూడా ఇలా అమ్ముతున్నారండి, నేను చూశాను. ప్యాకింగ్ చేసి అయితే వస్తున్నాయండి. అవి నిజంగా 6 నెలల దాకా ఉంటాయా లేదా అని అయితే అనుకున్నానండి. అవి వాళ్ళు ఎలా చేశారా అని నేను చూశాను. అయితే నేను కూడా ట్రై చేద్దామని అయితే ట్రై చేశానండి. 6 నెలల దాకా కూడా ఏమీ ఖరాబ్ కాకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అయితే వాటి కోసం అయితే ముందుగా ఫ్రెష్గా ఉన్న ఆనియన్స్ అయితే తీసుకొని అన్నీ ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి. ఇలా స్లైసర్ ఉంటే స్లైసర్తోనే కట్ చేసేయండి. స్లైసర్ లేదు అనుకోండి, నార్మల్గా నైఫ్తోనైనా కూడా చిన్నగా ఇలా సన్నంగా రావాలన్నమాట. ఏమాత్రం లావుగా ఉండకూడదు. చూడండి, ఇలా లావుగా మళ్ళీ కట్ చేసి అయితే దాంట్లో వేసేయండి. కంపల్సరీగా సన్నంగా అన్నీ ఒకే మాదిరిగా ఉండాలండి. ఇలా ఉన్న వాటిని ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసి అయితే ఫ్యాన్ కింద అయితే ఒక 1/2 అవర్ దాకా వీటినైతే వాటికి ఉన్న తడంతా పోయేదాకా ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల ఒక ఉపయోగం కూడా ఉంది. అదేంటో తెలుసా? ఇవి ఫ్యాన్ కింద ఉల్లారబెడతాం కాబట్టి ఈ ఆనియన్స్ నుంచి వచ్చే ఘాటు ఉంటుంది కదండి, దానికి ఇంట్లో ఉన్న దోమలు కానీ క్రిములు కానీ ఆ స్మెల్కి చనిపోతాయి అన్నమాట. చూడండి, 1/2 అవర్ తర్వాత అయితే మన ఆనియన్స్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాయి కదా. ఇప్పుడైతే వీటినైతే తీసైతే నేనైతే ఇలా డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఆయిల్ వేయకుండా వేస్తున్నాను, చూసేయండి. దానికోసం అయితే ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టాను. దానిపైన ఆయిల్ కూడా వేయలేదు, చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఆనియన్స్ అన్నీ ఇలా ప్యాన్లో ఇలా పరిచేయాలన్నమాట, ఒకటే దగ్గర ముద్దగా వేయకూడదు. ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి, హై ఫ్లేమ్లో ఎప్పుడు కూడా పెట్టకూడదు. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ వాటిని దగ్గర కనకుండా ఇలా పల్చగానే అంటూ ఉండాలండి. దాదాపు మనకు ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజ్ అవ్వడం అయితే కనిపిస్తుంది కదా మీకైతే. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకు కొంచెం టైమే పడుతుందండి, తొందరపడితే కుదరదు. కాకపోతే మనం ఇంట్లో తీరిగ్గా ఉన్నాము అనుకోండి, అప్పుడు ఇలాంటివన్నీ చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు బిర్యానీ కానీ పలావ్ కానీ వేసుకున్నప్పుడు మనకు పని తేలిగ్గా అయిపోతుంది అన్నమాట. చూడండి, మనకు ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి కదండి. చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఆయిల్ కూడా వేయకుండా మీరు ఇంతవరకు ట్రై చేశారా? ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.